గుంటూరులో కొత్త ఫ్లైఓవర్, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం గుంటూరులో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం. ఎప్పుడూ గుంటూరు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? మీ కష్టాలకు పరిష్కారం వచ్చేసింది. గుంటూరులో మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట. ఎక్కడ ఈ ఫ్లైఓవర్? ఎప్పుడు పనులు ప్రారంభం? ఎంత ఖర్చు? ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏపీలో మరో కొత్త ఫ్లైఓవర్. ఈ రూట్ లో 4 లైన్లుగా అక్కడ ఈ ఫ్లైఓవర్. దీని వలన ఏ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి? గుంటూరుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరో తీపి కబురు చెప్పారు. నగరానికి సంబంధించి మరో ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. దీంతో మొత్తం 3 వంతెనలు వస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది శరవేగంగా జరుగుతున్న 3 వంతెనల నిర్మాణ పనులు. ఇక్కడ మీరు చూస్తున్న భారీ క్రేన్ వంతెన నిర్మాణాన్ని పరుగులెత్తేస్తోంది. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించగా టన్నెల్స్ లో కన్స్ట్రక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూడవచ్చు. ప్రస్తుతం కేవలం 3 రైల్వే ట్రాక్స్ పైనుంచి రైలు రాకపోకలు జరుగుతున్నాయి. ఈ వంతెన పూర్తి అయితే 6 రైల్వే ట్రాక్స్ అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పడనుంది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ ప్రారంభించడానికన్నా ముందు 3 వంతెనలు ఫ్లైఓవర్ పూర్తి కానుంది. దీంతో పాటుగా ట్రాఫిక్ ను డైవర్షన్ చేయడానికి ఏటీ అగ్రహారం రోడ్ ఎక్స్టెన్షన్ మరియు నూతన రోడ్డు నిర్మాణం. దీనిలో భాగంగా ఇప్పటికే ఏటీ అగ్రహారంలోని ఎన్క్రోచ్మెంట్స్ ని తొలగించిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా తార్ రోడ్లు వేస్తున్నారు. ఇప్పటిదాకా వాటర్ ట్యాంక్స్ నుంచి చుట్టుకుంట సర్కిల్ దాకా 2 వైపులా రోడ్ల నిర్మాణం పూర్తి అయింది. అయితే వాటర్ ట్యాంక్స్ నుంచి కంకరగుంట అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ దాకా నూతన రోడ్లు వేయాల్సి ఉంది. అది కూడా మరో 2 వారాలలో పూర్తి కానుంది అని
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. కావున మరో కొన్ని రోజులలో ప్రారంభం కానున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పై నుండి వెళ్లవలసిన వాహనాలను బ్రాడీపేట నుండి ఏటి అగ్రహారం ద్వారా మరియు అరండల్పేట నుండి 3 వంతెనలపై నుండి వాహనాలను దారి మళ్లించనున్నారు. తాజాగా గుంటూరు నల్లపాడు పై వంతెనకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి 3వ రైల్వే ఫ్లైఓవర్ మంజూరైనట్లు తెలిపారు. గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని, తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో పై వంతెనను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో పెద్దపలకలూరు, పుల్లటిగుంట, పేరచర్లను కలపడానికి వీలవుతుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఫ్లైఓవర్ కు 41 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరో 3 వారాల్లో ప్రారంభం అవుతుందని, ఈ 3 ఫ్లైఓవర్లకు కేంద్రమే 100% నిధులను భరిస్తుందని పేర్కొన్నారు. 3 ఏళ్లలోగా ఈ వంతెనల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ లు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుతో పారిశ్రామికవేత్తలో రాష్ట్రం విషయంలో సానుకూల వాతావరణం సృష్టించగలిగారు. పలు ప్రముఖ కంపెనీల సీఈఓలను కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం సానుకూల అంశాలను వివరించారన్నారు. త్వరలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, టీసీఎస్ తో పాటుగా శ్రీ సిటీలో 11 ప్రాజెక్టులు, హెచ్సిఎల్ సెకండ్ ఫేజ్, రిలయన్స్, ఆర్సెలర్ మిట్టల్ రాష్ట్రంలో వారి సంస్థలు ఏర్పాటు చేసేలా మంత్రి లోకేష్ ఒప్పించారని ప్రశంసించారు. శంకర్ విలాస్ ఆర్ఓబి విషయానికొస్తే కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2024లో 98 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రభుత్వం పాత వంతెనను కూల్చివేసి దాని స్థానంలో కొత్త వంతెనను నిర్మిస్తుంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి చివరి నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబి కోసం భూసేకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా నిర్మాణాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఐఆర్ఆర్, ఆర్ఓబికి సంబంధించిన భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. నందివెలుగు రోడ్ ఆర్ఓబిలో పెండింగ్ లో ఉన్న పనులపై కమిషనర్ స్పందిస్తూ, రైల్వేలు ఇప్పటికే వంతెనలో కొంత భాగాన్ని నిర్మించడం పూర్తి చేశాయని వివరించారు. అయితే మిగిలిన భాగాన్ని రోడ్లు మరియు భవనాల శాఖ నిర్మించాల్సి ఉంది. అయితే గత 4 సంవత్సరాలుగా దీనికి నగదు కొరత ఉంది. ఇప్పుడు శ్రీ చంద్రశేఖర్ మిగిలిన పనుల కోసం కేంద్రం నుండి నిధులు పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరులో జరుగుతున్న ఈ నూతన నిర్మాణాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.